హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు ఎంకే మీడియా. నేను మీ మధు కళ్యాణ్. బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా స్టార్ అని చెప్పవచ్చు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్న సందర్భంలో ప్రతిపక్ష పార్టీలైన తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన పార్టీలపై నోటికొచ్చినట్లు మాట్లాడేవారు. ఇక ఎప్పటికీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ఇక పవన్ కళ్యాణ్ ఎప్పటికీ ముఖ్యమంత్రి కాదు కదా, ఎమ్మెల్యేగానే గెలవబోడు అన్నట్లు మాట్లాడేవాడు బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి. ఒక ఎమ్మెల్యే కాదు, ఒక మినిస్టర్ కాదు, ఒక ఎమ్మెల్సీ కాదు, కానీ సోషల్ మీడియాని ఉపయోగించుకొని సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం వల్ల వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని నెత్తిన పెట్టుకోవడం జరిగింది. దీంతో యూత్లో అంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్లో కొంచెం ఫాలోయింగ్ సంపాదించుకున్న బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిని వైఎస్ఆర్సీపీలో ఎమ్మెల్యేలు కావచ్చు, కొందరు ఎంపీలు మంత్రులు కావచ్చు, బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిని వాళ్ళు ఏదైతే ప్రోగ్రామ్స్ చేశారో నియోజకవర్గాల్లో దానికి ముఖ్య అతిథిగా కూడా ఆయన పిలుచుకునేవారు. అయితే 2009 ఎన్నికల్లో నందికొట్కూరులో జరిగిన ఒక రోడ్ షోలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నందికొట్కూరులో ఉన్న బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిని నా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను అని ఒక మాట అనడంతో ఒక్కసారిగా బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫేమస్ కావడం జరిగింది. అయితే ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అలాగే అప్పటి మంత్రి అయిన అనిల్ కుమార్ యాదవ్కి, కొడాలి నానికి దగ్గరగా ఉండడంతో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డికి పదవులు సైతం రావడం జరిగింది. అయితే చాలా సందర్భంలో యూత్ ను రెచ్చగొట్టే విధంగా మాట్లాడే బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి యువతలో జోష్ తేవడం కోసం నేరుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై అలాగే లోకేష్ పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడేవారు. ఇప్పుడు ప్రభుత్వం మారింది, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకున్నారు, నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. ఆ తర్వాత నుండి రోజు సోషల్ మీడియాలో అలాగే మీడియాలో కనబడాలి అని కోరుకునే బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి మాత్రం ఇప్పుడు అధికారం దూరం అవ్వగానే మీడియాకి కాదు కదా ఎవరికి కనబడకుండా దూరంగా ఉంటున్నాడు. ఇంతకీ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి ఏమైపోయాడు, ఉన్నాడా పారిపోయాడా అని సోషల్ మీడియాలో కూటమి కార్యకర్తలు బైరెడ్డిని ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు. అయితే తాజాగా ఒక 4 రోజుల నుండి ఆడుదాం ఆంధ్రాలో భారీ అవినీతి జరిగింది. ఆ అవినీతిలో రోజా అలాగే బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి పాత్ర కూడా ఉంది, విచారణ జరపాలి, వీళ్ళిద్దరూ బయటపడతారు, వీళ్ళిద్దరిని అరెస్టు చేయాల్సిందే అని కూటమి కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా రోజా అలాగే బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిపై ఫైర్ అవుతున్నారు. సో ఇలాంటి సందర్భంలో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి ఉన్నాడా పరారయ్యాడా అని ప్రశ్నలు ఎదురవుతున్నాయి. అతి త్వరలోనే ఆడురాం ఆంధ్రాలో జరిగిన స్కామ్ బయటకు వస్తే తప్పకుండా రోజా అలాగే బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు అని సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది.